హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ చందు. ఇప్పుడే #90s అనే సిరీస్ చూడడం జరిగింది. అండ్ ఏం చెప్తాం భయ్య ఈ సిరీస్ గురించి. సో #90 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తీసుకెళ్ళిందంటే మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఇన్వాల్వ్ అవుతుందో, ఎలా ఉంటుందో, ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సింగిల్ పాయింట్, ఎవ్రీ మైన్యూట్ పాయింట్ని ఎంత క్లియర్గా చూపించారంటే డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు. ఇట్ వాజ్ సో బ్రిలియంట్ అనమాట. ఎవ్రీ క్యారెక్టర్, మౌలి కానివ్వండి, రోహన్ కానివ్వండి, శివాజీ గారు కానివ్వండి, అసలు ఎవ్రీ క్యారెక్టర్ అసలు ఏదో యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా మనల్ని ఆ మూవీలో కొన్ని మూవీస్ చూస్తే ఏదో మూవీ చూసేస్తున్నాము అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాము అనిపిస్తుంది. బట్ ఈ #90 విషయానికి వస్తే మాత్రం కంప్లీట్లీ వేరే థింగ్. మీరు చూసినంతసేపు ఎపిసోడ్ చూసినంతసేపు కంప్లీట్లీ మీరు దాన్ని ఫీల్ అయిపోతారు. ఎలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏమేమి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారు. ఒకప్పుడు 90sలో ఎలా ఉండేది, మనం అందరం ఎలా పెరిగే వాళ్ళం. 90s కిడ్స్ అయితే మాత్రం ఈ సిరీస్ని ఒక్కసారి కాదు 100 సార్లు చూసేస్తారు, ఎందుకంటే అంత ఎడిక్ట్ అయిపోతారనమాట. సో ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, అక్కడ జరిగే ప్రతి సీన్, ప్రతి మూమెంట్ మనం దాంట్లో జరిగినదే ఉంటుంది. సో దాన్ని ఎంత బాగా క్యారీ చేశారా అంటే అక్కడి నుంచి ఎవ్రీ సీన్ని మనం ఇదేదో మన లైఫ్లో జరిగింది ఆల్రెడీ అన్నట్టే ఫీల్ అవుతాము. సో #90s అయితే ఖచ్చితంగా రికమెండెడ్ సిరీస్ అన్నమాట. సో డోంట్ మిస్ ఇట్. #90స్ని అసలు మిస్ అవ్వద్దు. ఈటీవీ విన్లో చూసేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అసలు కనెక్ట్ అయిపోతారు, ఆ సిరీస్ని వదులుకోలేరు అనమాట. సో డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు అసలు ఎంత క్లియర్గా చూపించారో అది మనం ఒకసారి చూసేస్తే తెలిసిపోతుంది. మళ్ళీ చిన్నప్పుడు మనం ఏమేమి చేసాము మన స్కూల్ టైంలో కానీ, ఎవ్రీ క్యారెక్టర్, మా టీచర్స్ కానీ ఎవ్రీ క్యారెక్టర్ అసలు మొత్తం వాళ్ళు యాక్ట్ కాకుండా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఎన్నిసార్లు చూసినా ఈ సిరీస్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒకప్పుడు అమృతం వచ్చింది, మళ్ళీ ఇలాంటి సిరీస్ వచ్చింది. సో #90s ప్లీజ్ డూ వాచ్ ఇన్ #90s. అదిరిపోయింది. థ్యాంక్ యూ.